వెనుకబడిన వర్గాలు దాదాపు కొమరం భీం నుంచి తీసుకుంటే మొన్నటి వరకు 2012 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా ఈ వర్గాల మీద నుంచే కొనసాగింది. అండర్ గ్రౌండ్ పోయి చూసినట్లయితే తెలంగాణ 2009 తర్వాత శ్రీకాంతచారి నిప్పు పెట్టుకున్న తర్వాత ప్రతి ఊరిలో ప్రతి కులము ప్రదర్శన ఇచ్చింది. అప్పుడు స్వతహాగా చేసింది. ఉద్యమం మొత్తం కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్లోనే ముందు తీసుకుపోయారు. షేక్ బందగి, చాకల ఐలమ్మ, కొమరం భీం తర్వాత ఏ స్ఫూర్తి అయితే ఉన్నదో కాకుంటే ఉద్యమ రూపం మారింది, కానీ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడంలో మాత్రము ఈ వర్గాలే ముందున్నాయి. కానీ 60 తర్వాత 50 తర్వాత 70 తర్వాత కొంత ఏ కార్యాచరణ అంతకుముందున్న కార్యాచరణ ఏంటంటే ఈ వర్గాలన్నీ కూడా ఒక రూపంగా ముందు పోయి హక్కుల సాధనకు ముందుండేవి. కానీ 50 తర్వాత జరిగింది ఏంటంటే సమస్యల మీద ఆయా కుల సంఘాలు సమస్యల మీద ఈ యొక్క కుల సభ్యుల్ని ఒక తాటికి తీసుకుపోయి సీరియస్ మూమెంట్లోకి తీసుకుపోవడంలో విఫలమైనది ఒక సందర్భము. అలా కాకుండా ఈ విషయాలను ఆధారంగా చేసుకొని పార్టీలన్నీ కూడా ఈ యొక్క కుల సంఘాలకు సెల్స్ బీసీ సెల్ అని, ఎస్సీ సెల్ అని, ఎస్టీ సెల్ అని ఒక ఏసీ ఇవి పాచికలుగా ఉపయోగించుకుంటూ వాటిని ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికైనా కుల సంఘాలు ఐక్య ఉద్యమాల వైపు ఎక్కడైతే కొన్ని అణగారిన కులాలు ఇంకా గుర్తింపు లేని కులాలు అన్నీ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి మరి యొక్క కొమరం భీం స్ఫూర్తిని, చాకల ఐలమ్మల పోరాట పంతాను, కొమరం భీం యొక్క త్యాగాన్ని వీళ్ళందరినీ ప్రజలకు తెలియజేసి హక్కుల సాధన జరగాలంటే పోరాటంతోనే ముందు జరుగుతుంది. రేపు తెలంగాణ వచ్చిన ఈ యొక్క అణగారిన సంఘాలన్నీ కూడా పోరాటం చేయాల్సిందే. పోరాటం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. పోరాట ప్రక్రియతోనే రాజ్యాధికారం వస్తుంది. ఏ రాజ్యం అధికారం రావాలంటే తాళం చెవి మన యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క చేతిలో ఉన్నప్పుడే రాజ్యాధికారం వస్తుంది, రాజ్యాధికార బలాలు వస్తున్నాయి. మంత్రిత్వ శాఖలున్న ఫెడరేషన్ చైర్మన్లు ఉన్న న్యాయం అనేది జరగదనేది 50 సంవత్సరాల్లో తెలిసింది. కాబట్టి ఐక్య పోరాటాలు హక్కుల సాధన దిశగా ముందుకు సాగితే ఈ యొక్క సామాజిక న్యాయం అనేది రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వము, స్వేచ్ఛ, సామాజిక న్యాయం అనేది జరుగుతుందని తెలియజేస్తూ